రెవెన్యూ వ్యవస్థపై అసెంబ్లీలో ప్రసంగించిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పని మీకు మంచి పేరు వచ్చేది. ఇక రెవెన్యూకి సంబంధించి సార్, అప్పుడు ధరణి ఆ గవర్నమెంట్ పడిపోవటంలో సగం పాత్ర ధరణిదే అని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ పైన సిస్టమ్ ఏదో ఉంటుంది కదా, మన ఇది పాస్వర్డ్ సిస్టమ్. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా అప్పుడు ఒక ఆయన దగ్గర పెట్టారు అని అన్నారు. అక్కడ పైన ఓపెన్ చేస్తేనే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ అయితే అది పోయింది, ఆ సిస్టమ్ తీసేశారు. తర్వాత అప్పుడు కలెక్టర్లు అంత మేరకు ఇప్పుడు కింద వరకు వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ వరకు కింద వరకు వచ్చింది. అయితే సార్ అంత మేరకు బాగానే వచ్చింది, కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. 9 లక్షల సాదా బైనామాలు దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకున్న సాదా బైనామాలు ఎక్కడ ఎక్కించినా మళ్ళా వీళ్ళని పాత పట్టేదారు దగ్గర సంతకం పెట్టించుకుని రమ్మంటున్నారు. పాత పట్టేదాడు అంటే ఆయన ఎందుకు పెడతాడు సంతకం? ఇది నాదే భూమి అంటున్నాడు, నా డబ్బులు కావాలంటున్నాడు. ఈ లోపు ఏం చేస్తున్నారంటే పాత తప్పు ఏది జరిగిందో అదే జరుగుతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సబ్సిడీలు వచ్చినా లేకపోతే భరోసాలు వచ్చినా ఇక రావు, ఇప్పుడు వీళ్ళకి రావు. తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా లేదు. అందువల్ల సార్ అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఇదేం ఖర్చు లేకుండా మీరు సరి చేసుకుంటే రైతులందరూ కూడా సాదా బైనామాతో, అంటే సాదా బైనామా పేదవాడికే ఉంటుంది సార్. సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్పుడు ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేదవాళ్ళదే ఉంటుంది. లక్షల మంది మొఖాలలో చిరునవ్వు చూస్తారు. అది జాగ్రత్త చేయమని కోరుతా ఉన్నాం. అనుభవదారుల కాలం, అప్పుడు అనుభవదారుల కాలం ఉండాలి అని అన్నాం. ఎందుకు పెట్టట్లేదో మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఆ కాలం ఎందుకు పెట్టట్లేదు? మా దగ్గర రేగళ్ళ అని ఊరు ఉంది సార్. రేగళ్ళ దొరగారు ఉంటారు. వారికి పేరుతో 200-300 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు ఆయనే అందరికి అమ్మేశాడు. ఈ కాలం ఎప్పుడు పోయిందో మొత్తం ఈ భూమి అంతా పట్టేదారుల్లో ఆయన పేరు ఉండేది, అనుభవదారులో ఎవరు కాస్ట్ చేస్తే వాళ్ళ పేర్లు ఉండేవి. కాలం ఎప్పుడు లేదు, ఈ భూమి అంతా ఆయన కిందకు పోయింది. ప్రతి రూపాయి ఆయనకే పోతుంది. ఇది వచ్చిన తర్వాత బాగవుద్దేమో అనుకున్నాం. సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. అది మిమ్మల్ని సరిచేయమని కోరుతున్నాను. అదేవిధంగా పిఓపికి సంబంధించి లక్షల ఎకరాలు కొత్తగా అందులో పడిపోయినాయి సార్, ప్రొహిబిటెడ్. దీనిలో అసలు ఏం చేస్తుంది గవర్నమెంటు? దాన్ని సరిచేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేరా? 2.5 ఏళ్ళు అవుతుంది, కొత్తగా అందులో పడిపోతున్నాయి. అక్కడ ఆ వేదన చూడలేం. నేను పాల్వంచలో సార్ నాకు 25,000 ఓట్ల మెజార్టీ ఒక పాల్వంచ టౌన్ మండలంలో వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు నేను చెప్పాను, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మా తమ్ముల గారు కూడా చెప్పారు. పిఓబిలో ఉన్నటువంటి వాటిని ఆ నెంబర్లోంచి బయటకు తీసుకొస్తామని చెప్పాం. ఆ నెంబర్లు 444-727-817-999-405 ఈ నెంబర్లు. అసలు దాని ప్రస్తావనే లేదు. నా బాధ అది. దాన్ని ఇమీడియట్గా అటువంటి ఇంకా అన్ని రాష్ట్రాలు, ఉదాహరణ మాది మాత్రమే చెప్తున్నాను సార్. మాది మాత్రమే, మా జిల్లాలు కూడా కాదు, మా నియోజకవర్గం చెప్తున్నాను. అలాగే సింగరేణి ప్రాంతం సార్, సింగరేణి ప్రాంతంలో 76 జీవో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన జీవో, అది మీకు కూడా తెలుసు సార్. అది అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ల్యాండ్. ఎప్పుడో అదేంటంటే సింగరేణి ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ నో మ్యాన్. వన్స్ ఇట్ వాజ్ గివెన్ టు ద సింగరేణి ఆన్ లీజ్ బై సంబడి. తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 100 years అగైన్ ఇట్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో ఇట్ బికేమ్ నో మ్యాన్ ల్యాండ్. దీన్ని ఎవరు ఉన్నది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే సిస్టమ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారో, ఎందుకు తీయట్లేదో తెలవట్లేదు. అది దానివల్ల మీకు 11 నియోజకవర్గాలు సార్. ఇది ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మీ టైంలో ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నేనే, కేసీఆర్ గారు ఇచ్చారు. నేనేం కాదు, అది దేని దానికే చెప్తున్నా, ఇలేదని నేను. కానీ అది పెట్టింది రాజశేఖర రెడ్డి గారే పెట్టాడు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు.
శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసో తెలియదు కొన్ని ఆఫీసర్ల మీద మనం ఫాలో అప్ చేయకపోతే ఆఫీసర్లకు ఎవరు చెప్పకపోతే అంతే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. సో అది సార్. ఓకే సార్, అది ఒక్కసారి అది చేస్తే సార్ చాలా ఉపయోగం ఉంటుంది. ఏది మన పిఓబిలోంచి ల్యాండ్ తీసుకురావటం 76 జీవోది ఆ హోల్డ్లో మీ సీట్లకు పోండి. మరి మీరు స్కూల్ కాదు, స్కూల్లో పిల్లల్లాగా ఒకటే గోల చేస్తే ఎట్లాగండి? ఎట్లా మాట్లాడనీయకుండా ఆ సీరియస్నెస్ అంతా పోగొడుతున్నారు. వీళ్ళందరూ పెద్ద బాధ్యతలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడేం పిల్లలు అయిపోయారు ఇప్పుడు. సార్ అయితే సార్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెంబర్లది బాధ్యత తీసుకుంటే సార్ ఖర్చు లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, చాలా మంచి పేరు వస్తుంది. అది మీరు బాధ్యత తీసుకోమని కోరుతాను. లేకపోతే మీరు ఎన్ని స్కీములు పెట్టినా సరే ఏదో పేరుతో నా చెప్పే కదా, నష్టం జరిగిన వాళ్ళు 4 ఉన్నా చాలు, 90 మందికి ఉపయోగం జరిగినా సరే వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.